నమస్తే నారీమణులారా. ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిలరేట్ యాక్షన్, అంటే వేగవంతం చేయడం, పనులన్నిటినీ వేగవంతం చేయడం. సో మహిళల పురోగతికి, మహిళల లింగ సమానత్వానికి, వాళ్ళకొచ్చే అవకాశాలకి, సాంకేతికంగా మహిళలు తీసుకొచ్చే అభివృద్ధికి, వాళ్ళకి సురక్షితంగా ఉండే పరిస్థితులని కల్పించటం, వాళ్ళకి అవసరమైన వనరుల్ని పెంపొందించేలాగా చేయటం, కార్యకలాపాలను వేగవంతంగా జరిపించటం అనేది ఈ సంవత్సరం 2025 మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వచ్చిన ముఖ్య ఉద్దేశం. సో ఇట్లా అన్ని పనులు చేసుకునే మహిళలకి నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ లైఫ్, అంటే పెళ్లి చేసుకోవడం, ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయడం అనే ఒక స్టెప్లోకి వెళ్తున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అని చాలామంది అడుగుతారు. సో రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్స్ హ్యావింగ్ బోత్ ఫిజికల్ మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. అంటే ఫిజికల్గా తను శారీరకంగా పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కనడానికి రెడీగా ఉందా, అంటే సరిపడా బరువు ఉండడం, న్యూట్రిషనల్ స్టేటస్ సరిగ్గా ఉండడము, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అండర్ కంట్రోల్లో ఉండడము అనేది చాలా ముఖ్యం. వయసు గురించి మాట్లాడుకున్నప్పుడు అట్లీస్ట్ 20 ఏళ్ళు పైబడి ఉండాలి. 23 ఏళ్ళు, 24 ఏళ్ళు చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది పెళ్లి చేసుకోవడానికి, తర్వాత పిల్లల్ని కనడానికి. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఇట్లా ఉన్నప్పుడు, పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లల్ని కనడం, ఇలాంటి స్టెప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అడిగితే, న్యూట్రిషస్ ఫుడ్ అనేది ఐరన్ రిచ్ ఉండాలి. అంటే ఆకుకూరలు, పప్పు, డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు, ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ ఎస్పెషల్లీ సపోటా పళ్ళు, ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ అనేది ఆడపిల్లలకు అవసరమైన చాలా ముఖ్యమైన ఒక ఖనిజం. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీ విల్ బి నాట్ డెఫిషియెంట్ ఇన్ ఐరన్. అంటే డెఫిషియన్సీ అనేది ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది, అండ్ వాళ్ళకి కూడా పని చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. రెండోది వచ్చేసేసి అయోడిన్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డైట్ సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్లో ఉండే వాళ్ళకి, ఎండమిక్ ఏరియాస్ ఫర్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం అని అంటాం. సో అట్లాంటి వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేయించుకుని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉంటే కనుక సరిపడా మందులు వాడుతూ థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం ఈజీగా ఉంటుంది, తద్వారా పిల్లలకి కూడా తర్వాత ఇబ్బంది వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి, ఒకవేళ తల్లి ఏదన్నా స్పెసిఫిక్ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు ఆ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీ టైంలో వాడచ్చా లేదా మీ డాక్టర్ని సంప్రదించి వేరే మందులు వాడాలి అని అన్నట్టయితే వేరే మందులకు మారిపోవడం కరెక్ట్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా పిల్లలకి ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంటుంది. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మానేయడం కూడా చాలా ముఖ్యం. పెళ్లి టైంకి ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా చాలా ముఖ్యం. అంటే ఫిజికల్ మెచ్యూరిటీతో పాటు ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటి అన్నట్టయితే, ఒక ఫ్యామిలీని తను చూసుకోగలగడం, ఆ బాధ్యత తను తీసుకోగలగడం, ఇప్పుడు న్యూ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని ఎంబ్రేస్ చేయటం, వచ్చిన కొత్త రెస్పాన్సిబిలిటీని చూసుకోవడం, మెంటల్లీ బ్రేవ్గా ఉండడం, భయపడకుండా ధైర్యంగా అందరితో కలవడం, తన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. రెండోది వచ్చేసేసి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు భయపడకుండా ఎలా మెడికల్ చెకప్స్కి వెళ్ళాలి, ఏమేమి స్కాన్స్ చేసుకోవాలి, అతి ముఖ్యంగా ఏమేమి ఫుడ్ తినాలి, ఇవన్నీ తెలుసుకుని ఉండడంతో మహిళలు రకరకాల పనులు చేయడంతో పాటు ఫ్యామిలీని చూసుకోవటము, పిల్లల్ని కనడము అనేది కూడా వాళ్ళకి సర్వసాధారణంగా చాలా ఈజీగా జరిగిపోతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.